హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్. ఎప్పుడు కొత్తిమీరతో పచ్చళ్ళు లాంటివి కాకుండా ఇలా రైస్ లాంటివి చేసుకుంటే కడుపుకి తేలికగా, ఒంటికి చలువ చేసేలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం కావలసిన పదార్థాలు: ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, ఒక నిమ్మ చెక్క, ఒక కట్ట కొత్తిమీర. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. అందులోనే ఒక పచ్చిమిరపకాయ వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కొత్తిమీర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక వాటర్తో పాటు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవాలి దోరగా అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే. ఇవి కొంచెం కలర్ వచ్చాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోనే ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులో ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, క్యారెట్ వేసి వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు రైస్ని వేసుకోవాలి. రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులోనే వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చివరిలో నిమ్మరసం కూడా వేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ రైస్కి పట్టేంత వరకు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చివరిలో మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే అండి, కొత్తిమీర రైస్ రెడీ అండి. టేస్టీగా సూపర్గా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.